స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అనూహ్యమైన ఫలితాలు గెలుచుకుంటుందని, రాష్ట్రంలో ఎక్కువగా మెజారిటీ సాధించి తీరుతామని బీజేపీ సీనియర్ నాయకులు ఇందల్వాయి కిషన్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మోసపూరిత పాలనలో 2వ స్థానంలో ఉండగా బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉందని ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని కిషన్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలని చేజిక్కించుకుంటుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా బీజేపీ పుంజుకొని రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్పి విశ్వాసం పూర్తిగా ప్రజల్లో ఏర్పడ్డది. ఈరోజు గతంలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా విఫలమైనవి. కాబట్టి ఈ బీసీలకు 42% అన్న విషయాన్ని ఆడుతున్నటువంటి గేమ్ని ప్రజలు తిప్పికొట్టే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జనగణనలో కులగణన పెట్టి ఈరోజు దానికి కూడా ఆల్రెడీ ఏ సంవత్సరం నిర్వహించాలని ప్రకటించడం జరిగింది. అయినా కానీ ఇంకా ప్రజలను మద్దతుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పబ్లిక్ లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పూర్తిగా విశ్వసిస్తున్న ప్రజలు. అదేవిధంగా ఈరోజు సింధూరు విషయంలో కూడా ప్రభుత్వం చేసినటువంటి చర్య ఏదో ప్రజల్లో నాటకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల పూర్తి విశ్వాసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏర్పడ్డది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అక్రమాలు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నమ్మక ద్రోహమైన చర్యలు ఈరోజు ప్రజలు గ్రహించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోయింది. కాబట్టి ఇది 3వ స్థానానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. 2వ స్థానం భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయ అవకాశం కల్పిస్తుంది. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.